సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానంతో రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డాక్టర్ల పర్యవేక్షణలో రోబోటిక్ ఆపరేటింగ్ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించేలా రోబోటిక్ సిస్టమ్ను ఎండీ డాక్టర్ ఏవి గురువారెడ్డి ప్రారంభించారు. రోబోటిక్ సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చామని గురువారెడ్డి తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోబోటిక్ శస్త్రచికిత్స విజయవంతం చేశామని వెల్లడించారు. ఆ రోబోట్లో ఈ రోబోట్ డిఫరెంట్. ఇది జనరల్ సర్జరీ, గైనకాలజీ, లాప్రోస్కోపీ, యూరాలజీ, క్యాన్సర్ సర్జరీ వాటిలో పనికొస్తుంది. మిగతా 5 రోబోట్లు ఆర్థోపెడిక్ రోబోట్స్. ఆర్థోపెడిక్ రోబోట్స్ అంటే నేను జాయింట్ రిప్లేస్మెంట్ చేసే వాటిలో మనం ఇప్పుడు ఏషియాలో జాయింట్ రిప్లేస్మెంట్స్ రోబోటిక్ చేయడం నెంబర్ 1. ఇప్పుడు ఈ రోబోట్ కొత్తది ఏంటంటే ఇది డిఫరెంట్ బ్రాంచెస్. రోబోట్ ఎందుకు అంటే వీళ్ళకి ముఖ్యంగా బాడీలో పొట్టలో పెల్విస్లో ఉన్న ఆర్గన్స్ నేరోగా ఉంటాయి. ఒక్కోసారి మన వేళ్ళు ఫోర్సెప్స్ కూడా అక్కడికి వెళ్ళటం కష్టం, వెళ్తే ట్రెమర్ ఉంటుంది. ఒక్కోసారి దానివల్ల పక్కనే ఉన్న నర్వ్స్, ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి. చాలా పక్కనే ఉంటాయండి. కాబట్టి ఇది యూరాలజీ అంటే ప్రాస్టేట్కి వన్ ఆఫ్ ది ప్రాస్టేట్ క్యాన్సర్స్కి ఇంపార్టెంట్ సర్జరీ. బేసిక్గా ఇంతవరకు మీకు తెలుసు ఓపెన్ సర్జరీ అంటే పెద్ద కట్ చేస్తాము, 0.5 సెంటీమీటర్ చిన్న చిన్న రంధ్రాలు పెట్టి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కంట్రోల్ అంతా చాలా దూరంలో ఉంటుంది చేతిలో. సో ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ చాలా దూరంలో ఉన్న మన చేతి లాంటిదే పేషెంట్ బాడీలోకి వెళ్ళి ఆ 7 degreesతో మన చేతి ఎట్లయితే కదులుతుందో, ఇంతకుముందు మన చేయి ఒక ఇన్స్ట్రుమెంట్ కమాండ్ ఇస్తే ఆ కమాండ్తో దాని టిప్తో సర్జరీ జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. మన చేయి ఒక మెషిన్కి కమాండ్ ఇస్తే మన మాస్టర్ మన చేయి అక్కడికి వెళ్ళి మన చేయి లాంటిది అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తుండే.